వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్. నేనైతే మంచిగా ఉన్నా, మీరందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే నా లాస్ట్ వీడియోస్ చూడలేదో ఒకసారి వెళ్ళి ఛానల్కి వాచ్ చేసారండి, సో దట్ యూ పీపుల్ కెన్ గెట్ అన్ ఐడియా అబౌట్ మై వ్లాగ్స్. అంటే ఏంటంటే లైక్ వీడు వ్లాగ్స్ ఎలా చేస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, సో వీడు వ్లాగ్స్ ఎంజాయ్ చేస్తున్నామా, చూడగలుగుతున్నామా అని మీరు అనుకోవాలి కదా. సో ఒకసారి నా పాత వీడియోస్ కూడా చూస్తే మీరు అర్థం చేసుకో. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే నా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ప్రజెంట్ మనమైతే ఋషికొండ అవన్నీ చూసుకుని వచ్చాం, అండ్ కైలాసగిరి కూడా చూసుకున్నాం. అక్కడ రోప్ వే ఎక్కాం. అండ్ జస్ట్ మనం అక్కడ చూసుకున్న తర్వాత డైరెక్ట్ అరకు రోడ్లోకి ఎంటర్ అయ్యాం. అండ్ టైం వచ్చేసరికి ప్రజెంట్ 11:30 అవుతుంది. మా బ్రేక్ఫాస్ట్ కూడా వైజాగ్లోనే కంప్లీట్ అయింది, సో మేము ఎక్కడ ఆగవసరం లేదు. ప్రజెంట్ అయితే కెమెరాలో ఛార్జింగ్ కూడా లేదు, అండ్ మెమరీ కార్డ్లో స్పేస్ కూడా లేదు. ఆల్టర్నేటివ్ తెచ్చాను కానీ అవి కూడా ఫిల్ అయిపోయినాయి. అండ్ నేను ఇంక దానికి ఏదో ఒకటి ఆలోచించాలి, లేకపోతే మళ్ళీ వీడియోస్ తీయడం చాలా కష్టమైపోతుంది. అప్పటి నుంచి ట్రావెల్ చేసాం కానీ ఏమీ చలి అనిపించలేదు. కానీ అరకు రోడ్లోకి ఎంటర్ అవగానే ఒక మంచి ఫీల్, చల్లగాల, ఒక్కసారిగా టెంపరేచర్ తగ్గిపోవడం మనం ఫీల్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ చాలా కంఫర్టబుల్గా ఉంది. బాగుంటుంది. ఓకే, స్పీడ్ అయితే కొంచెం పెంచాల్సి వచ్చింది, ఎందుకంటే మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళక ఇంకో ఘాట్ రోడ్ వస్తుంది. సో ఘాట్ రోడ్లో స్పీడ్ అయితే ఎలాగో తక్కువ వెళ్ళాలి, టైం ఎక్కువ పడుతుంది, మళ్ళీ లేట్ అవుతుందని చెప్పి స్పీడ్ అయితే పెంచాల్సి వచ్చింది. అండ్ మధ్యలో అయితే మేము బుర్రా కేవ్స్ అయితే చూసుకున్నాం, కానీ అది వీడియో తీయడం కుదరలేదు. ఓన్లీ మొబైల్తో అయితే వీడియో తీసానని ఎడిట్ చేశాను. సో వీడియోని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనం అనంతగిరి వాటర్ ఫాల్స్కి వెళ్ళబోతున్నాం. ఆ వాటర్ ఫాల్స్ పేరు వచ్చి తాటిగూడ అంట, మాకు కూడా తెలియదు, మరి కొత్తగా వచ్చినాం. ఇటు సైడ్ రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి గాయ. దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్లో ఇది ఒక వాటర్ ఫాల్స్ అంట. పెద్దగా ఉండదు కానీ చిన్నదే. ఎలాగో వచ్చాం కదా అని చెప్పి చూసేద్దాం అని చెప్పి ఇటువైపు వచ్చాం. ఇది బుర్రా కేవ్స్ దగ్గర నుంచి అనంతగిరి రోడ్కి వస్తాం కదా, అప్పుడు లెఫ్ట్లో ఒక చిన్న స్ట్రీట్ ఉంటుంది. సో ఆ లెఫ్ట్లోకి తిరిగితే ఈ వాటర్ ఫాల్స్ అని వస్తుంది. బోర్డు కూడా ఉంటుంది బయట. ఇక్కడ రోడ్లు చూడడానికి మీకు అలా కనిపిస్తున్నాయి, కానీ వీడియోలో బయట చాలా దారుణంగా ఉన్నాయి. చాలా కష్టం డ్రైవ్ చేయడం, సో కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి, లేకుంటే యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సులు ఖచ్చితంగా ఉంటాయి. మన కార్ అయితే ఎప్పుడు అన్నింటిలో ముందు ఉంటుంది, సో అదే ముందు వెళ్ళిపోయింది వాటర్ ఫాల్స్కి కూడా. మధ్యలో నేను ఉన్నాను, బ్యాక్ సైడ్ మా ఫ్రెండ్స్ వస్తున్నారు డ్యూక్ పైన.
ఈ లోపలికి వచ్చే కొలది చిన్న ఊర్లో కూడా ఉంది. చూడండి మనుషులు ఎలా ఉన్నారు. ఉపగ్రహాలు దగ్గర దీనిపై నుంచి ఇక్కడ రైట్ సైడ్ ఒకటి ఏదో జరుగుతుంది రుద్ర పూజ లాగా. వాళ్ళందరూ కొబ్బరికాయలు అన్నీ పట్టుకొని బొట్లు పెట్టుకొని భయంకరంగా ఉన్నారమ్మా. అసలు నేను వాటర్ ఫాల్స్ చూసేయాలి నిన్ననే, కానీ నైట్ అయిపోయింది. బుర్రా కేవ్స్ చూసుకొని వచ్చేటప్పటికే ఘాట్ రోడ్ కదా ఫుల్, ఇంకా లేట్ అయింది. సో ఇక్కడెక్కడ టెంట్లు అరేంజ్ చేసుకొని ఇక్కడే ఉండిపోయాం. నైట్ అంతా ఎంజాయ్ చేసాం. సో అప్పుడు మార్నింగ్ లేచి ఇప్పుడు రావాల్సి వచ్చింది ఇక్కడికి. అండ్ ఇప్పుడైతే డైరెక్ట్ అరకు. నైట్ ఎంజాయ్ చేసిన వీడియోలు పెడతాను. వాటర్ ఫాల్స్ గేట్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేయాలి ఇంకా. దాటికైతే బండికి పదా చిల్లర ఉన్నాయా? చేంజ్ కావాలి. నాకెళ్ళి చేంజ్ ఆ లద్దు తీసుకుని 20 రూపాయలు కదా. చేంజ్ ఉన్నాయి 20 రూపీస్. 20 చేంజ్ ఉన్నాయా? హాయ్ గైస్, ఇప్పుడే మనం అనంతగిరి వాటర్ ఫాల్కి ఎంటర్ అయ్యాం. ఎక్కడేంట్రా గంటసేపు 4 రూపాయలు అంటారా? 20 మినిట్స్ అంటారా? గంటసేపు మీద ఏం లేదు. ఇక్కడ వాటర్ ఫాల్ అసలు ఎలా వెళ్తుందా చూడండి గాయస్. వ్యూ దగ్గరికి వచ్చాం మనం. బాగుంది కదా వ్యూ. ఎండలో కనిపించట్లేను. చూడండి గాయస్, అదే అనంతగిరి వాటర్ ఫాల్స్. సో మనం వ్యూ దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. కమాన్. ఫోటో తీస్తున్నాడా? తిరగలచ్చా? ఆ పై నుంచి ఆడదాం. అక్కడ ఆడదాం. నాకు ఎందుకు వెళ్ళిపోతాం?